అమరావతి ప్రాంతానికి సంబంధించి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు, అట్లాగే ఈ కొత్తగా కడుతున్నటువంటి ఏదైతే ఎయిర్పోర్టు, లేకపోతే కనుక మన స్టేడియం కడతామని భూ సమీకరణ ఆయా గ్రామాల వాళ్ళని అడిగారు కదా, వాళ్ళు ఇస్తామన్నారు, ముందుకు వస్తున్నారు, ఇంతవరకే చెప్తున్నారు. అయితే నా భూమంతా నీకు ఇచ్చేస్తాను అనేటటువంటి ఫామ్ మీదనైతే వాళ్ళు సంతకాలు పెట్టట్లేదు. మొదటి ట్రిప్లో తీసుకున్న భూ సమీకరణ తీసుకున్నటువంటి రైతులకి ఇవాళకి కూడా రోడ్డు పక్కన ఫ్లాట్లు రాలేదు, చెరువుల్లోనో వాగుల్లోనో వంకల్లోనో వచ్చినాయి. వాళ్ళ అనుభవం చూసిన వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, మా భూమి మీకు ఇస్తాం, దానికి బదులుగా మీరు 1200 గజాలు ఇస్తారు కదా, ఒక 1000 గజాలు మన డొమెస్టిక్, 200 గజాలు కమర్షియల్, అవి ఎక్కడిస్తారో మాకు చూపించండి. చూపించిన తర్వాత మేము అది చూసుకుని ఓకే అనుకుంటే మాకు ఒకటి కాదు 2-3 చోట్ల చూపించండి, మేము డిసైడ్ చేసుకున్నా ఎక్కడ కావాలి. అది తీసుకున్నాక ఆ కాగితం మాకు ఓకే అయిన కాగితం ఇవ్వండి, ఇది రాయించుకోండి, ఈ భూమి మీకు ఇచ్చేస్తాం, ఆ భూమి మాకు ఇవ్వండి. అలా కాకుండా ముందు మీరు ఎలా వినియోగించుకున్నా పర్లేదని పాపం వాళ్ళు రాసిస్తే ఇవాటికి తెప్పలు పడుతున్నారు. చెరువుల్లో వాగుల్లో వంకల్లో ఇట్లాంటిది ఇచ్చి అలాంటి పరిస్థితుల్లో మేము ఫేస్ చేయదలుచుకోలేదు. మాకు అమరావతి కావాలి, ఇదంతా డెవలప్మెంట్ కావాలి, మా జీవితంలో మేము సంపాదించుకున్న ఆస్తి మా తాత ముత్తాతల నుంచి ఉన్నదో లేకపోతే మేము కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని మీకు ఇచ్చి మా జీవితం అంతా మీకు ఇస్తున్నప్పుడు మా భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేసుకోలేం కదా. కాబట్టి మీ మీద అభిమానంతో అడుగుతున్నాం, స్పష్టతనిచ్చి తీసుకోమని చెప్తున్నారన్నమాట.